ఇండియా ప్రపంచవ్యాప్తంగా సెకండ్ లార్జెస్ట్ ఫిష్ ప్రొడ్యూసర్, సంవత్సరానికి 13 మిలియన్ టన్. దీంట్లో దాదాపు 65% ఇన్లాండ్ వాటర్స్ నుంచే వస్తుంటాయి, అంటే రిజర్వాయర్స్, రివర్స్, లేక్స్, అలానే ఆక్వాకల్చర్ పాండ్స్. ఇంత లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ ని అచీవ్ చేయడానికి ఫిష్ కి ఎంత అన్యాయం జరుగుతుందని మనం ప్రీవియస్ వీడియోస్ లో చూసాము. ఈ వీడియోలో ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ఏంటో తెలుసుకోవడానికి ఆక్వాకల్చర్ కి వాడే ఇన్పుట్స్ నే పారామీటర్స్ కింద తీసుకుందాం. ఆక్వాకల్చర్ కి ఫీడ్ ని సప్లై చేసేది ఆక్వా ఫీడ్ ఇండస్ట్రీ. ఆక్వా ఫీడ్ ఇండస్ట్రీకి మెయిన్ రా మెటీరియల్ సప్లై చేసేది FMFO, అంటే ఫిష్ మీల్ అండ్ ఫిష్ ఆయిల్ ఇండస్ట్రీ. FMFO కి 70% డిమాండ్ ఆక్వాకల్చర్ నుంచే వస్తుంది. ఈ ఫిష్ మీల్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఆబ్వియస్లీ ఫిష్, మెరీన్ వాటర్స్ నుంచి క్యాచ్ చేసిన వైల్డ్ ఫిష్, స్మాల్ టు మీడియం సైజ్ ఫిష్, జువెనైల్స్ అంటే చిన్న పిల్లలు, ఫిష్ ఎగ్స్, ఇట్లా ఏవైతే బయట ఎక్కువ డిమాండ్ లేవో, ప్రొఫిటబుల్ లేవో అట్లాంటి వాటిని పట్టుకొస్తారు. వీటిని ట్రాష్ ఫిష్ అని చెప్పి FMFO ఇండస్ట్రీకి అమ్ముతూ ఉంటారు. ఇలా కొన్ని టన్స్ ఆఫ్ ఫిష్ ని ట్రక్స్ లో ఎక్కించుకొని కర్ణాటక కోస్ట్ లైన్ లో ఉన్న 30 to 40 FMFO కంపెనీస్ తీసుకెళ్తారు. అక్కడ వాటిని గ్రైండ్ చేసి పౌడర్ ఫార్మాట్ లో డిఫరెంట్ సైజ్డ్ బ్యాగ్స్ లో పెట్టి ఫర్దర్ ప్రాసెసింగ్ కి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న డిఫరెంట్ ఫీడ్ కంపెనీస్ కి పంపిస్తారు. ఒక కేజీ ఫిష్ మీల్ తయారు చేయడానికి దాదాపు 5 కేజీలు ట్రాష్ ఫిష్ అవసరం అవుతాయి. ఎప్పుడైతే ఆక్వాకల్చర్ లో ఆక్వా ఫీడ్ కి డిమాండ్ పెరుగుతుందో దానికి తగ్గట్టు ఫిష్ మీల్ కంపెనీస్ కూడా సప్లై చేయాలి. సో ఫిష్ మీల్ కంపెనీస్ కొంతమందిని హైర్ చేసుకొని వాళ్ళకి ముందరే పేమెంట్ ఇచ్చేసి బ్యాన్ అయిన టెక్నిక్స్ చేసినా పర్లేదు, మాకు ఎక్కువ ఫిష్ అవుట్పుట్ కావాలి అని చెప్పి ఇండిస్క్రిమినేట్ గా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. జనరల్ గా FMFO కంపెనీస్ టార్గెట్ చేసేది ప్లాంక్టన్ ఈటర్స్, ఎందుకంటే ఇవి ఎక్కువ మొత్తంలో ఉంటాయి, ఓపెన్ సీలో పైన తేలుతూ ఉంటాయి కాబట్టి. ఇవి ప్లాంక్టన్ కి ప్రిడేటరీ స్పీసీస్ కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా ఏర్పడతాయి. కానీ ఎప్పుడైతే ఈ డెన్ స్కూల్స్ ని ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేస్తారో ఆ కొన్ని స్పీసీసే కాదు, దాన్ని ఆహారంగా చేసుకొని ఆధారపడిన ప్రిడేటరీ స్పీసీస్ కూడా ఇబ్బందులు పడతాయి, వారి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ ట్రాష్ ఫిష్ ని పట్టుకునే పనిలో యాక్చువల్ గా ఎన్నో ఎక్స్టింక్షన్ కి దగ్గర ఉన్న మెరీన్ యానిమల్స్ కూడా నెట్ లో ఇరుక్కుపోతూ ఉంటాయి. వారిని తిరిగి వాటర్స్ లో పడేయకుండా కోస్టల్ లైన్స్ తెచ్చి ఎగ్జాటిక్ మీట్ అని చెప్పి అమ్ముతూ ఉంటారు. FAO క్లియర్ గా స్టేట్ చేసింది 93% ఆఫ్ మెరీన్ ఫిష్ స్టాక్స్ ఓవర్ గా ఎక్స్ప్లాయిట్ అయ్యాయి అని చెప్పి. ఇలాంటి పరిస్థితి ఉన్నా సరే గవర్నమెంట్ ఇచ్చే 60% సబ్సిడీస్ ఇల్లీగల్, అన్రెగ్యులేటెడ్, అన్రిపోర్టెడ్ ఓవర్ ఫిషింగ్ కి వెళ్తున్నాయంటే చూడండి. రిజర్వాయర్స్, రివర్స్ చేసే ఫిషింగ్ కి ప్రత్యేకంగా వాటర్ ఎక్కడి నుంచో పంప్ చేయక్కర్లేదు, అక్కడ ఉంటాయి. మరి వాట్ అబౌట్ ఇంటెన్సివ్ ఫార్మింగ్? ఈ ష్రింప్స్ కానీ ప్రాన్స్ కానీ ఇంత ప్రొడక్షన్ చేయాలి అంటే ఎలాంటి వాటర్ అవసరం? దీన్ని బ్రాక్రిష్ వాటర్ అంటారు. అంటే అటు సీ వాటర్ లాగా ఉండకూడదు, ఇటు రివర్ వాటర్ లాగా ఉండకూడదు. అందుకని రివర్ వాటర్స్ అంటే గోదావరి, కృష్ణ, కావేరి, దాని దగ్గర నుంచి కానీ లేకపోతే గ్రౌండ్ నుంచి కానీ వాటర్ని పంప్ చేసి ఫీల్డ్స్లోకి దాని సెలనిటీ, ఆల్కనిటీ, pH ఇలాంటి డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. దాన్ని ఒక సర్టెన్ రేంజ్లో మెయింటైన్ చేస్తారు మెరీన్ యానిమల్స్ యొక్క ప్రొడక్షన్ హై ఉండడానికి. ల్యాండ్ సెలెక్ట్ చేసుకొని మొత్తం డిగ్ చేశాక లైమ్ కోటింగ్, పెస్టిసైడ్స్, ఆల్గిసైడ్స్, యాంటీ బ్యాక్టీరియల్ కాంపౌండ్స్ వాడతారు, ఎలాంటి డిసీజెస్ ఆ మెరీన్ యానిమల్స్కి రాకుండా. వాటర్ పంప్ చేసినాక సెలనిటీ, ఆల్కనిటీ మెయింటైన్ చేయడానికి ఫెర్టిలైజర్స్, అగ్రోకెమికల్స్, బ్రైన్ సొల్యూషన్స్ వాడతారు. ఇప్పుడు దాకా చెప్పుకున్న కాంపౌండ్స్ అన్నిటితో పాటు ప్రతిరోజు ఫీడింగ్ కూడా ఉంటుంది. కమర్షియల్ ఆక్వా ఫీడ్ అంటే దాంట్లో యాంటీబయాటిక్స్, గ్రోత్ హార్మోన్స్, ఫీడ్ ఎడిటివ్స్ ఇవన్నీ ఉంటాయి. వేసిన ఫీడ్ మొత్తం యానిమల్స్ తినేస్తాయా? ఎంతో కొంత మిగిలి పాండ్ కిందకి వెళ్ళి సెటిల్ అయ్యి ఎక్యూములేట్ అవుతుంది. దీంతో పాటు ఎప్పుడైతే ఫుడ్ తింటాయో ఆబ్వియస్లీ ఎక్స్క్రీటా కూడా ఉంటుంది, అవి కూడా కిందకెళ్ళి సెటిల్ అవుతాయి. ఇలా ఎక్కువ ఎక్యూములేట్ అయిపోతే అమోనియా, నైట్రేట్ వీటి కాంపోజిషన్ వాటర్ లో పెరుగుతుంది. ప్రొడక్షన్ సైకిల్లో ఫస్ట్ రోజు ఏవైతే వాటర్ ని ఫిల్ చేస్తారో ప్రొడక్షన్ చివరి దాకా, అంటే ష్రింప్ కరెక్ట్ సైజ్ వచ్చి దాన్ని అమ్మేదాకా, అప్పటిదాకా దాదాపు 150 days వాటర్ అలానే ఉంచుతారు, మార్చరు. అంటే 150 days అయ్యేసరికి దాంట్లో ఉన్న కెమికల్ కాంపౌండ్స్ ఎంత టాక్సిక్ లెవెల్స్కి రీచ్ అవుతాయో ఒకసారి ఊహించండి. యావరేజ్గా ఒక్కో ఫాము 5 నుంచి 6 అడుగుల లోతు, 1 acre విస్తీర్ణం అనుకుందాం. దాదాపు 70 నుంచి 80 లక్షల లీటర్ల వాటర్ అవసరం అవుతాయి ఈ పాండ్స్ని ఫిల్ చేయడానికి. ఇలా ఆంధ్రాలో 3 లక్షల కోట్ల లీటర్స్ వాటర్ పొల్యూట్ అవుతున్నాయి ష్రింప్ ఫార్మ్స్ వల్ల, ఒక్క సైకిల్లో అది కూడా. 9 స్టేట్స్, ఒక యూనియన్ టెరిటరీ నుంచి ర్యాండమ్ గా 80 బ్రాక్రిష్ ఫిష్ ఫార్మ్స్ నుంచి ఫియాపో శాంపిల్స్ కలెక్ట్ చేశారు. 83% ఫార్మ్స్ లో pH, డిజాల్వ్డ్ ఆక్సిజన్ యాక్సెప్టబుల్ లెవెల్ కంటే బిలో ఉన్నాయి. లెడ్, కాడ్మియం లాంటి హార్మ్ఫుల్ హెవీ మెటల్స్ 100% ఫార్మ్స్ లో హజార్డస్ లెవెల్స్ లో ఉన్నాయి. 95% ఫార్మ్స్ లో వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ చేయడానికి ఎక్విప్మెంట్ కూడా లేవు. ఈ టాక్సిక్ వాటర్ ఏం చేస్తారు? పైపులు పెట్టో, డ్రైనేలు కట్టో, రివర్స్ లోకో, లేక్స్ లోకో వదిలేస్తారు. దీనివల్ల గ్రౌండ్ వాటర్, డ్రింకింగ్ వాటరే కాకుండా సాయిల్ కూడా పాడవుతుంది.
మెజారిటీ ఆఫ్ పాపులేషన్ ఇండియాలో అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినారు. మనకి సాయిల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుసు, కానీ కొన్ని వేల ఏళ్ళ నుంచి అదే భూమి పైన మనం కంటిన్యూస్గా అగ్రికల్చర్ చేస్తూ ఉండటం వల్ల ఆల్రెడీ సారం తగ్గిపోయింది. కానీ ఇంకోవైపు ఏమో పాపులేషన్ పెరుగుతోంది, దానికి తగ్గట్టు ఫుడ్ సప్లై చేయాలి, సో సాయిల్ మీద ఇంకా స్ట్రెస్ పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న కొద్దిగా పెట్టే ల్యాండ్ మీద ఒకవేళ పంటలు పండించటం కుదరకపోతే ఎంత దారుణమో ఆలోచించండి. ఇదే ఆక్వాకల్చర్ చేస్తే జరిగేది. ఒక్కసారి రొయ్యలు చేపలు అంటూ ఆ ఫామ్ని వాడారు అంటే ఆ సాయిల్ యొక్క పారామీటర్స్ పంటలు వేయటానికి ఎందుకు పనికిరావు. రైస్ బౌల్ అని పీల్చుకునే కేవలం మన ఏపీలోనే 4 లక్షల ఎకరాల్లో ఈ రొయ్యలు చేపలు అంటూ ఫిష్ ఫార్మ్స్గా మార్చి ట్రెడిషనల్ క్రాప్ సిస్టమ్స్కి దూరం అవుతున్నాయి. ఒకవైపు ఏమో వాటర్ లేక సాయిల్ సారం లేక ఎంతోమంది ఫార్మర్స్ ఇబ్బందులు పడుతుంటే, ఇంకోవైపు ఏమో ఆల్రెడీ ఫెర్టైల్ ల్యాండ్ వాటర్ ఇవన్నీ అబెండెంట్గా ఉంచుకొని అవి క్రాప్స్కి పనికి రాకుండా పోతున్నాయి. రివర్ బేసిన్స్, సీ కోస్ట్, మ్యాంగ్రూవ్స్, వెట్లాండ్స్ అవి ఇవన్నీ లేకుండా అన్ని చోట్ల ఆక్వాకల్చర్ వచ్చేస్తుంది. అన్ని చోట్ల రొయ్యల వ్యాపారం చేస్తుంటే ఎదురుగా ఉన్న భూమి సారం లేకపోతే ఆ భూమిని ఏం చేస్తాడు రైతు? ఇంకా తిరిగి పొలిటికల్ ఫినాన్షియల్ ప్రెజర్స్ వల్ల అమ్మేసుకుంటాడు ఈ ఆక్వాకల్చర్ మాఫియాకి. లాస్ట్ 5 years ఫిష్ ప్రొడక్షన్ ఏపీ నుంచి 5 రెట్లు పెరిగింది. ఇది ఎలా సాధ్యమైంది? ఫ్రెష్ వాటర్ ఫిషింగ్ అని చెప్పి లైసెన్సులు తీసుకొని దాన్ని బ్రాకిష్ వాటర్గా కన్వర్ట్ చేసి రొయ్యల వ్యాపారం చేసుకుంటున్నారు. ప్రొడక్షన్తో పాటు 5 రెట్లు ల్యాండ్ యూసేజ్ కూడా పెరిగింది, కానీ 90% ఇల్లీగలే దాంట్లో. ఏం జరుగుతుంది అసలు ఏపీలో? కొల్లేరు లేక్ 250 square kilometers ఉంటూ కొన్ని వందల ఫిష్ బర్డ్ స్పీసీస్తో వెలిగిపోయేది. ఇప్పుడు 40% ఏరియా కమర్షియల్ ఫిష్ పాండ్స్, మిగిలిన ఏరియా మొత్తం దాని నుంచి వచ్చే పొల్యూషన్. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రతి ఇయర్ రెయిన్ఫాల్కి తగ్గట్టు ఈ లేక్స్ యొక్క ల్యాండ్స్కేపు, షేపు, లెంత్ ఇవన్నీ మారుతూ ఉంటాయి. దానికి తగ్గట్టు ఈ ఆక్వాకల్చర్ మాఫియా కూడా కొత్త కొత్త ల్యాండ్స్ని ఆక్యుపై చేసుకుంటూ వాటిని నాశనం చేసుకుంటూ వెళ్తారు. ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సుగా పేరుగాంచిన కొల్లేరు సరస్సు చేపల మాఫియా గుప్పెట చిక్కుకొని కుచించుకుపోతోంది. కొల్లేరును చేపల చెరువుగా మార్చి పైసా వసూలు చేస్తున్నారు కేటుగాళ్లు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మంచినీటి సరస్సు ఆక్రమణకు గురై కుంచుకుపోతోంది. పెరుగుతున్న కాలుష్యంతో జీవజాతులు అంతరించిపోయే స్థాయికి చేరుకుంది. లాస్ట్ 100 years దాదాపు 300 స్పీసీస్ని వేరే దేశాల నుంచి తీసుకొచ్చి ఇండియన్ వాటర్స్లో ఇంట్రడ్యూస్ చేశాము. దీంట్లో మెజారిటీ ఆర్నమెంటల్ ఎక్వేరియంస్ కోసమే, కానీ కొన్ని మీట్ కోసం కూడా ఉన్నాయి. అంటే ఓవర్ ఫిషింగ్ వల్ల అంతమైపోయిన జాతులు ఉంటాయి కదా, వారి ప్లేస్లో రీప్లేస్ చేయడానికి, లేకపోతే మీట్ ఎక్కువ ఇస్తాయని, త్వరగా పెరుగుతాయని సర్టెన్ కండిషన్స్లో మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇలా వ్యాపారం కోసం ఇంట్రడ్యూస్ చేయబడిన ఏలియన్ స్పీసీస్ కొన్ని హ్యూమన్ మిస్టేక్స్ వల్ల ఫార్మ్స్ నుంచి ఓపెన్ వాటర్ బాడీస్లో స్ప్రెడ్ అయిపోయి ఇవి హైలీ కార్నివోర్ ప్రిడేటరీ అవ్వటం వల్ల కొన్ని ఫిష్ స్పీసీస్ని బాగా టార్గెట్ చేసి ఎక్స్టెన్షన్లోకి తోస్తాయి. గంగా యమునా బేసిన్లో చైనీస్ కార్ప్, కోల్కట్టాలో అమెజాన్ క్యాట్ ఫిష్, కావేరీ బేసిన్లో ఆఫ్రికన్ క్యాట్ ఫిష్, అస్సాంలో రెడ్ బెల్లీడ్ పాకు, ఇలా ఆక్వాకల్చర్ ద్వారా ఏలియన్ స్పీసీస్ ఎంటర్ అయ్యి నేటివ్ స్పీసీస్ని థ్రెట్ చేస్తున్నాయి. ఇంటెన్సివ్ ఆక్వా ఫార్మింగ్ వల్ల ఎన్నో కొత్త డిసీజెస్ పుడుతూ ఉంటాయి, ఎన్నో అవుట్ బ్రేక్స్ కూడా వస్తూ ఉంటాయి. దీనివల్ల అక్కడ ఉన్న చేపలే కాదు, ఓపెన్ వాటర్స్ అంటే సీస్, ఓషన్స్లో ఉండే కొన్ని కోట్ల చేపలు కూడా చనిపోతూ ఉంటాయి. వేరే వేరే దేశాల నుంచి ఇండియాలో ఉన్న డిఫరెంట్ లేక్స్కి 350 డిఫరెంట్ మైగ్రేటరీ బర్డ్ స్పీసీస్ వస్తూ ఉంటాయి. కానీ ఈ లేక్స్లో ఫిష్ పాండ్స్ బాగా ఇంటెన్సివ్గా జరగడం వల్ల ఆ ఫిషెస్ని ఈ బర్డ్స్ తినేస్తాయి అని చెప్పి ఆ బర్డ్స్ని చంపేస్తూ ఉంటారు, ఆ బర్డ్స్ మీట్ని అమ్ముకుంటూ ఉంటారు. ఇలాంటి ప్రాక్టీస్ వల్ల 35 మైగ్రేటరీ బర్డ్ స్పీసీస్ ఎక్స్టింక్షన్ దగ్గరకు వచ్చాయి. సో ఆక్వాకల్చర్ వల్ల ఫిషెస్కే కాదు, మనకి సాయిల్కి, ఎకోసిస్టమ్కి, బర్డ్స్కి అంతా నెగిటివ్ ఇంపాక్ట్.